ఏపీపై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించిందని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతోనే ఈ నిధులు విడుదల చేశారని తెలిపారు. రైల్వే బడ్జెట్లో కూడా ఏపీకి కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని అన్నారు. ఏపీ విభజన చట్టం గురించి జగన్ ఏనాడు ఢిల్లీలో ప్రస్తావించలేదని, ప్రత్యేకించి నిధులు తెచ్చింది లేదని తెలిపారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ అమరావతి, పోలవరం పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలుగు యువత ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. హత్య రాజకీయాల పేరుతో జగన్ ఢిల్లీలో ధర్నా చేయడం దారుణమని తెలిపారు. జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని ఆరోపించారు. ఈ సమావేశంలో తెలుగు యువత నాయకులు ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. మంత్రులు కావచ్చు, అందరూ కూడా ఎంతో ఉన్నత విద్యావంతులు, ఉన్నతమైన హోదాలో ఉండేవాళ్ళు, గౌరవప్రదమైన జీవితాలు గడిపే వాళ్ళకే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు, ఎంపీ పదవులు ఇచ్చి గౌరవించింది. ఎందుకంటే రాష్ట్ర ప్రజల్ని ఒక జవాబుదారీతనంతో ఉండాలని చెప్పేది అనుక్షణం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటూ ఉంటారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి అనుక్షణం పాటుపడే వ్యక్తి, పాటుపడే ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే నేను చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి దీక్ష చేశారు. ఎందుకు దీక్ష చేశారు? గతంలో మీరు చేసిన దాన్ని చెప్పుకోవడానికి చేస్తే బాగుండేది. మేము ఇట్లా అన్యాయాలు చేసాం, అక్రమాలు చేసాం, రౌడీజాలు చేసాం, హత్యాకాండాలు చేసాం, పార్టీ కార్యాలయాలపై దాడులు చేశామని చెప్పి ఒప్పుకొని మమ్మల్ని చీకొట్టారు, ఇక్కడి నుంచైనా బాగుపడతామని చెప్పి అందరి ముందు ఢిల్లీ సాక్షిగా మీరు కనుక మీ ముక్కును నేలగా క్షమాపణ చెప్తే బాగుండేది. కానీ అది కాకుండా ఈరోజు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను, పరిశ్రమలను తరివేసేందుకు ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. మరి ఈరోజు చూసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పరిశ్రమలు, పెట్టుబడులను మళ్ళీ ఒప్పించి మెప్పించి బతిలాడుకోను చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్యలు లేకపోయినా ఉన్నట్లు సృష్టించి, లేని హత్య రాజకీయాలు ఉన్నాయని చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ పరువును మరొకసారి ఢిల్లీ వీధుల్లో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తీస్తున్నాడే. మరి దీన్ని ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకోవాలని మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నా. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిరోధకుడిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. దీన్ని ప్రజలందరూ గుర్తుంచుకొని రానున్న రోజుల్లో 11 కాదు 1 సీటుకే పరిమితం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సొంత ఇంటి వద్ద నుంచే ఉద్యోగాలు చేసుకుంటూ గౌరవప్రదంగా జీవించే అవకాశం కూడా ఉన్నదన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ఇన్ని వరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అత్యధిక శాతం ఎంపీలు కేంద్రానికి అందించినప్పటికీ అటు మోదీ గారు కావచ్చు, వారి మంత్రివర్గం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరించిన దానికి గుర్తుంచుకొని కృతజ్ఞతా భావంతో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ విధంగా పాటుపడటం అనేది ఎంతో కృతజ్ఞతతో కూడిన విషయం. అందుకని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి, మోదీ గారికి, అలాగే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ కోసం అనుక్షణం ఆలోచిస్తూ అనుక్షణం తపన పడే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే మన రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రులకి అందరికీ పేరు పేరున తెలుగు యువత విభాగం తరపున, ఆంధ్రప్రదేశ్ యువత విద్యార్థుల తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం.